నమస్కారం. నేను సహస్ర. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దిలీప్ కుమార్ కపిల్ భాయ్ గారు. సార్‌తో మాట్లాడదాం. చాలా విషయాలు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన గురించి, అంతేకాకుండా పార్టీ మారడంలో ఎందుకు తను ఎప్పుడు గూడా ముందు ఉంటారు అనే అంశాల మీద ఆయన్ని అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఎందుకు సార్ ఎప్పుడు గూడా ఒకటే పార్టీలో ఉండరు, నిలకడగా ఉండరని అంటుంటారు. సో, అంటే పార్టీ మీకు నచ్చదా? లేకపోతే పార్టీలో ఉన్నటువంటి మనుషులు మీకు నచ్చరా? అట్లా అని కాదు. పొలిటికల్ ఎంట్రీ నాది టీఆర్ఎస్‌తో స్టార్ట్ అయింది. హ్మ్. టీఆర్ఎస్‌లోనే ఫస్ట్ పొలిటికల్ పార్టీ నేను చేరింది. ఆ టీఆర్ఎస్‌తో కొంత దూరం ప్రయాణించిన తర్వాత 6, 7 ఏళ్ల తర్వాత నాకు కేసీఆర్‌తో విభేదాలొచ్చాయి. హ్మ్. విభేదాలొచ్చిన తర్వాత నేను బయటికెళ్ళిపోయి ఇంకో పొలిటికల్ పార్టీ నేనే అజిత్ సింగ్ గారి పార్టీ ఇక్కడ స్థాపించి ఒక 2 ఇయర్స్ నడిపా. హ్మ్. 2 ఇయర్స్ నడిపిన తర్వాత మేము ఒక 20 బీఫారాలు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే, ఓసీలకు ఇవ్వలేదు. సామాజిక తెలంగాణ కాన్సెప్ట్‌లో ఇచ్చాం. కానీ అన్ఫార్చునేట్లీ ఒకళ్ళకి 500, ఒకళ్ళకి 1000, ఒకళ్ళకి 2000 తప్ప ఓట్లు రాలేదు. ఇంకా పొలిటికల్ పార్టీ కొత్తవి, అంత ఈజీ కాదు ఎస్టాబ్లిష్ కావడం. ఆ సందర్భంలో దానికంటే ముందు చాలా సంస్థలు నడిపాను. అది పార్టీలు కావు. మీరు అన్నట్టు ఒక విమోచన సమితి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, ప్రజా సంఘాల జేఏసీ, ఉద్యమ జేఏసీ ఇవన్నీ నడిపాం. అవి పొలిటికల్ పార్టీస్ కాదు. పొలిటికల్గా మళ్ళీ ఒక రాష్ట్రీయ లోక్ చేసాం. ఆ తర్వాత ఎప్పుడైతే 2014లో మేము కేసీఆర్తో విభేదించినా సరే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో ఆయన చేసినటువంటి కృషి అనండి, ఆయన పాత్ర అనండి ప్రజలు కొంచెం ఎక్కువగానే ఊహించుకున్నారు. నిజానికి కోదండరాం జేఏసీ ఏర్పడిన తర్వాత కానీ తెలంగాణ రాలేదు. మాలాంటి వాళ్ళంతా కొట్లాడుతూ వచ్చిన తెలంగాణ అది. ఆత్మ బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణ అది. కానీ క్రెడిట్ అంతా కేసీఆర్ పోయింది. 2014లో అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో అప్పుడు ఇక్కడ మమ్మల్ని ఏమన్నా ఆయన డ్యామేజ్ చేసే అవకాశాలు ఉండే, మా వెంబడి పడే అవకాశాలు ఉండే, కక్ష సాధింపు అవకాశాలు ఉండే. ఎందుకంటే 2009 నుంచి 2014 5 ఏళ్ళు కూడా ఆయన ఎక్కడ పడితే అక్కడ మేము మీడియాలో కానీ మరో దగ్గర కానీ తీవ్రంగా వ్యతిరేకంగా తీవ్ర పదజాలం కూడా వాడాము. సో మాకు ఫియర్ కాంప్లెక్స్ ఉండే, మాకు రక్షణ కష్టం ఇక్కడ. అప్పుడు అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఆ పార్టీకి వెళ్ళాను. ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత 7.5 years ఉన్నాయి అందులో. అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారా? ఏది పదవి వాళ్ళు ఇచ్చింది ఏం లేదు కదా. ఎందుకు పోతారు? ఏదో పదవి ఇవ్వాలని పోతారు. నాకు వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్యే లేదు. 2009లో నేను బీజేపీ పోతే నా పదవితో పోయాను. యాజ్ ఎమ్మెల్సీగా వెళ్ళి 2015 వరకు ఉన్నాడు. 2015 అంటే మనకి ఎక్కువనే కావచ్చు, కానీ ఆల్మోస్ట్ టీఆర్ఎస్ కంటే ఎక్కువ కాలం ఉన్నాను. 7.5 years ఉన్నా. తర్వాత మా ఆబ్జెక్టివ్ ఏంటి? మేము ఈ మహాశయుడిని దించాలి అధికారం నుంచి. 14లో ఆయన అధికారంలోకి వచ్చాడు. సరే, బీజేపీ ఆయన దించుతుందనే ఆశతో మేము చాలా కాలం అందులో మీరు అన్నట్టు కొనసాగాం. అంటే మేమేం పదవులు ఆశించి కాదు, పదవులు మాకు రాలే కూడా. కేసీఆర్ ని దించాలని ఒక ఎజెండాతోనే బీజేపీకి అంతే కదా. బీజేపీ పోయిందే కేసీఆర్ కొడదామని. ఒకటి ప్రొటెక్షన్, నేను అన్నట్టుగా మా అమ్మని మీరు రక్షించుకోవడానికి కేంద్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి మాకు రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ చేయడింది మీకు కేసీఆర్ కి? అది వేరే అంశం. అది దాంట్లో పోతే చాలా లెంతీ డిబేట్ అయింది. అంటే తెలంగాణ కోసం ఆయన నిలబడ్డాడు, మేము నిలబడ్డాం. కానీ ఆయన తీవ్రమైన పరుషమైన పదజాలం వాడటం, ఓ రోజు రాత్రి నన్ను తూలనాడటం, అసలే ఆత్మగౌరవ పోరాటం తెలంగాణది. ఆయన మన ఆత్మగౌరవానికి భంగం కలిగేటట్టు బూతులు తిట్టి ఎవడు. సో ఆయనకు నమస్కారం పెట్టి వచ్చేసాం. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఒక పర్టికులర్ ఇష్యూలో అతనికి నాకు విభేదాలు రావటం, ఆయన తిట్లు భరించలేక నమస్కారం పెట్టి వచ్చేసాం. చాలా మర్యాదపూర్వకంగా నమస్కారం పెట్టి రేపటి మీరు పనిచేయండి సార్, ఎందుకంటే మీరు వాడిన పదజాలం మేము టాలరేట్ చేయలేమని చెప్పి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఆత్మరక్షణ కోసం బీజేపీలో చేరాం. ఆ పార్టీలో 7.5 years కొనసాగిన తర్వాత నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను పోయింది 2014 అంటే 15లో పోయా. 15లో పోయిన దగ్గర చాలా కాలం అందులో ఉన్నా. వాళ్ళు ఒకసారి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఒకసారి ఈఎస్ఐ మెంబర్ ఇచ్చారు. పదవులు మీరు అన్నట్టు పదవులు ఎమ్మెల్సీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ వాళ్ళకి ఇవ్వలేదు, అవకాశం అక్కడ లేకపోయింది. సరే, ఎమ్మెల్యే కాంటెస్ట్ చేద్దామని అనుకున్నాం కాబట్టి మళ్ళా వచ్చే సందర్భం లోపల ఎప్పుడైతే మహాకూటమి ఏర్పడ్డదో ఇంకొకసారి, ఏది 2018కి వచ్చారంటే ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ లో బీజేపీ నాకు సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేద్దామని ఆలోచన అప్పటికి కాస్త డైల్యూట్ కూడా ఇది కేసీఆర్ ఓడిపోతాడనేటువంటి వాతావరణం కూడా ఏర్పడ్డది. కానీ 14 అప్పుడు మేము మహాకూటమి ఏర్పడితే ఆ మహాకూటమి సరిగ్గా గ్రౌండ్ కాలే. ఆ మహాకూటమి సరిగ్గా గ్రౌండ్ కాకుండా మేము ఓడగొడతాం అనుకున్న కేసీఆర్ కాస్త మళ్ళా అధికారంలోకి వచ్చాడు ఇంకొకసారి. సో ఇప్పుడు ఏమైంది, బీజేపీ కనీసం కొడుతుందేమో అనే ఉద్దేశంతో మళ్ళా బీజేపీలో పోయారు. మళ్ళా రిటర్న్ వెళ్ళిపోయారు. ఎందుకంటే టీజేఎస్ కి ఒక్క సీటు కూడా రాలేదు, మెయిన్ ప్రొఫెసర్ కోదండరాం పార్టీకి. సో మేమందరం దారుణంగా ఓడిపోయాం. అది ఎన్ని రోజులు ఉండే సార్ మీ ఓన్ పార్టీ? 9 months. నా ఓన్ పార్టీ 2 years, టీజేఎస్ 9 months. ఎప్పుడైతే మళ్ళా ఆయన అధికారంలోకి వచ్చాడో మళ్ళా ప్రొటెక్షన్ ప్రాబ్లం. సో మళ్ళీ వెళ్ళిపోయాం బీజేపీలోకి. అధికారంలో మళ్ళీ సెకండ్ టైం కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వీళ్ళు ఏ పదవి ఉన్నా ఇచ్చినా లేకున్నా కొన్ని రోజులు కొనసాగారు. ఏ పదవి వాళ్ళు ఇవ్వలేదు.
ఏ ఎమ్మెల్యే సీట్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయలే, ఎంపీ సీట్ కూడా కన్సిడర్ చేయలే. పొలిటికల్గా ఒకసారి మీరు పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటారు, ఎంపీ కావాలనుకుంటారు, ఏదో పోస్ట్ వాళ్ళు అట్లీస్ట్ ఎమ్మెల్సీ అయినా వస్తుందని ఏదైనా ఎక్స్పెక్ట్ రావాలి చేస్తారు. కదా, ఏది ఇవ్వలే వాడు, ఇవ్వలే. ఎమ్మెల్యే కన్సిడర్ కూడా చేయలే నా పేరు కనీసం. ఈ లోపల ఏమైంది, అసలు బీజేపీ లేచి ఈ తెలంగాణ లోపల ఆయన కొడుతుంది, గద్దె దించుతుంది అనేటువంటి ఒక ఊపు ఉండే బండి సంజయ్ గారు అధ్యక్షుడు వరకు ఉన్నా. బండి సంజయ్ ఎప్పుడైతే తీశారో అంతటి బీజేపీ కొలాప్స్ అయ్యి సింగిల్ డిజిట్ పరిస్థితి వచ్చింది. కావాలని బండి సంజయ్ ని తొక్కేశారని అంటున్నారు మీ పార్టీ వాళ్ళే, అంటే I mean, మీ ఇప్పుడు కాదు, బీజేపీలో ఉన్నప్పుడు ఉండొచ్చు. అది నిజమేనా? అంటే ఏ కారణం అది లేదు, ఆయన దించారు, రెడ్డి గారిని పట్టుకొచ్చారు. ఇక దాంతో మనకు అర్థమైంది ఏంటంటే ఈ పార్టీ ద్వారా కేసీఆర్ దిగే సమస్య లేదు అనుకున్నాం. చుట్టూ చూస్తే అప్పుడు ఎమర్జీ అవుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన కూడా వీళ్ళకి సమానమైన భాషలో ధీటుగా మాట్లాడుతున్నాడు, భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, అట్మాస్ఫియర్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఏదైనా పొలిటికల్ పార్టీ ముందుకు వస్తే వాళ్ళకే పట్టం కట్టి వీళ్ళని తోసే పరిస్థితుంది. అది చూసిన తర్వాత లాభం లేదు, మనకు కొట్టడమైన ఆబ్జెక్టివ్ అని దించాలనుకున్నాం కదా. సో అందువల్ల నేను మళ్ళా కాంగ్రెస్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగానే కాంగ్రెస్ కొట్టింది టిఆర్ఎస్. అట్లా మీరు అన్నట్టు ఈ కారణాలు నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు బీజేపీలో ఉండే, బీజేపీలో మీరు ఒక పదవిలో కూడా ఉండే, అప్పుడు మీరు దానికి వైస్ ప్రెసిడెంట్ అవును. సో బానే ఉంది అని అన్నారు. సో ఖచ్చితంగా బీజేపీలోనే కొనసాగుతున్నామని కూడా ఆ రోజు అన్నారు. కానీ మళ్ళీ ఈ నెక్స్ట్ టైం కలిసేసరికి కాంగ్రెస్ లోకి వచ్చేసారు. మళ్ళీ కలిసేసరికి ఏ పార్టీలో ఉంటారు అంటే మీరు ముందే డిసైడ్ అయ్యారా? సరదాగా అంటున్నా. అంటే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏ పార్టీలో ఉన్నారో పొద్దున పేపర్లో చూసుకొని మీరు ఇంటర్వ్యూకి బయలుదేరాలి. ఆ పరిస్థితి ఇప్పుడు కొండ విశ్వేశ్వరరావు గారిని కలిసినప్పుడు కూడా ఆ ముందు నెల రోజులు ఒక పార్టీలో ఉన్నారు, తెల్లారి కలిసి నేను ఆ పార్టీలో ఉన్నానని ఇంటర్వ్యూ చేస్తే కాదమ్మా నేను ఇప్పుడు బీజేపీ అన్నారు ఆయనే. రాజకీయ నాయకులు అంటే రాజకీయాల్లో అవకాశాలను బట్టి అవసరాలను బట్టి కూడా పార్టీలు మారుతుంటారు. కాబట్టి అది విశేషం కాదు. ఇప్పుడు ఒకప్పటి సాంప్రదాయ పద్ధతిలో ఉన్న పార్టీలు కావు. సో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు అట్లా అంటే దాని నాగేంద్ర లేదా కొండ మన పేరేంటైనా కడియం శ్రీహరి గారు కూతురుతో సహా బీఫామ్ కూడా తీసుకోండి. ఆయన ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్సీ మరి ఉన్నాడా, ఎమ్మెల్యే గెలిచాడు ఉన్నాడా, ఆయన కూతురుతో సహా దీంట్లో కూర్చోడు. ఎంత సీనియర్ ఆయన, వాళ్ళ ముందు మేము ఎంత లెక్కలో కూడా రావచ్చు. కాబట్టి సహజంగా పార్టీలు మారడం అనేది అధికారం కోసం లేదా అవసరాల కోసం, కొన్ని ప్రత్యేక కారణాల కోసం. నేను ఇంతకుముందు పర్సనల్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి మేము కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నాం, గెలిచింది కాబట్టి అందులో కాంటెస్ట్ చేయడానికి అవకాశం కూడా లేకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చాక వచ్చింది. కాబట్టి నాకు సీటు కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం లేకపోయింది. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఎలక్షన్ ముందు వచ్చి ఏదో ఒక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు లేదు, అవకాశం లేదు. మరి ఎందుకు, ఏ రీజన్ తో ఉన్నట్టు? కేవలం కేసీఆర్ మీద కోపంతోనేనా? అయిపోయింది కదా కోపం, దీపాడు కదా. మన ఆబ్జెక్టివ్ అయితే ఓడించడం అయిపోయింది, కాంగ్రెస్ కొట్టింది, అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నాం పెద్ద మనకి పర్సనల్ అజెండాతో. నేను ఏ పార్టీ మీరు అన్నట్టు ఎన్ని సంఘటనలు నడిపినా, ఎన్ని పార్టీలు మారినా, ఎప్పుడు ఏ పార్టీ నాకు ఏ పదవి ఇవ్వలేదు. నేను ఎవరికి ఒక ఐడియాలజీ మీదనో లేదా పలానా వాడిని కొట్టాలనో ఇట్లాంటివి దానికోసమే మారే తప్ప నాకు లాభం అంటూ ఇంతవరకు జరగలేదు. ఆశించట్లేదు కూడా, ఎక్కువగా అడిగింది కూడా లేదు. అసలు ఎమ్మెల్సీ టికెట్లని పంచినాక నేను పార్టీలోకి వచ్చా. అప్పటికి ఎలక్షన్ స్టార్ట్ అయ్యి నాకేమి ఇస్తారు అంటే మీ దురదృష్టమా లేకపోతే మీరు అంత తొందరగా? దురదృష్టం అని కాదు, ఆ టైం లేట్ అయింది. నేను రావడం అనేది కొంచెం ఆలోచించుకొని అంతా చూసి కాంగ్రెస్ వస్తుందని రూఢీ అయిన తర్వాత వచ్చా తప్ప ముందుగా వాళ్ళు ఆహ్వానించినా రాలేదు. అప్పటికి ఎమర్జీ అయింది కాంగ్రెస్, ఇక లాభం లేదు, ఇక పోవాల్సిందే అనుకున్నాను. ఇంకా బీజేపీ కొట్టే పరిస్థితులు లేదు ఇంతకుముందు. ఇప్పుడు మీకులాగే విజయశాంతి గారు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు, తర్వాత బీజేపీలోకి ఇమీడియట్ గా కాంగ్రెస్ లో వచ్చి ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. అదే మరి ఆ పాప ఇంట్లో పడుకున్నా కూడా ఇచ్చారు కదా పిలుచుకొచ్చి. మరి నాకు కూడా పడుకుంటే ఇస్తారేమో చెప్పలేం కదా. సో టోటల్ విశ్రాంతి తీసుకుంటే పదవి రావచ్చు. కేసీఆర్ అయితే రోజు ఫామ్ లోనే పడుకుంటారు. మళ్ళీ మీరు సీఎం చేస్తారేమో ఆయన్ని. వస్తున్నాడు కదా అయితే మీరు జైలుకు పోవాలి, అయితే ఫామ్ లో పడుకోవాలి. ఈ రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళే మన నేతలుగా అవుతున్నారు. కాబట్టి నేను కూడా చూస్తా, అయితే జైలుకు పోవాలా లేకపోతే ఇంట్లో పడుకోవాలి. యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి అంత వాల్యూ ఉండదంటారా? సరదాగా అంటున్నా, పొలిటికల్ నెసెసిటీ బట్టి ఒక్కొక్కసారి సీట్లు ఇస్తారు. ఆమె బీసీ, అదిగాక మీనాక్షి నటరాజన్ ఈమె ఒకే సందర్భంలో లోక్సభలో ఎంపీలు ఉన్నారు. ఆమె అనుకోకుండా ఇన్ఛార్జ్ వచ్చింది. గతంలో ఫేమస్ కదా, సినిమా హీరోయిన్, గ్లామర్, గత కలిసి పనిచేశారు. సినిమా ప్రభావం రాజకీయాల మీద ఉంటుందంటారా మీరు అన్నట్టు? ఉంటుంది, కొంత ఉంటుంది, పూర్తిగా కాదు.
ఉంటుంది కొంత కాబట్టి ఉంటుంది కానీ సహజంగా ఆమె ఈ పార్టీలో ఉందని తెలిసినప్పుడు ఉమ్, ఆమె కలుస్తుంది, మాట్లాడింది, ఎందుకు నువ్వు ఇనాక్టివ్ ఉన్నావు అని అడుగుతుంది, నాకు ఏ రోల్ ఇవ్వలేదన్నప్పుడు సహజంగా ఆమె పార్టీ ప్రెషర్ పెట్టి ఉంటుంది విజయశాంతికి ఇవ్వాలి అని. తప్పేం లేదు, బీసీ కులానికి ఆదరణ ఇచ్చినట్టు అవుతుంది, ఉమ్. గత అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎంపీగా ఉన్నట్టు అనుభవం. ఆమె ఎంపీగా కూడా సో చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఒక పార్టీ నడిపిందా తెలంగాణ ఇది తల్లి పార్టీ నడిపిందా. తెలంగాణ తల్లి సో అంత ఒక హిస్టరీ అయితే ఉంది కదా, చరిత్ర హిస్టరీ లేని ఉన్నా వ్యక్తి కాదు. గానీ అంటే ఏదో సరదాగా ఇంట్లోంచి పట్టుకొచ్చి ఇచ్చారని కానీ ఉమ్, ఇప్పుడు యాక్టివ్ లేకపోవచ్చు, మీకు పదవి చెప్పితే ఏం చేస్తారు మీరు? సో ఆమె కాస్త ఇన్యాక్టివ్ అన్నమాట వాస్తవం, డెఫినెట్లీ ఆమె కంట్రిబ్యూషన్ ఉంది ఆమె పార్టీ అంటే ఆవిడకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి చాలా మందికి సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో ఉన్న నాయకులే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడి పనిచేస్తున్నాం, మాకు ఇవ్వకుండా సడన్ గా ఆమెకు వచ్చి ఆమెకి ఇవ్వడం ఏంటి అని అంటున్నారు. అంటే మీ అనుభవ ప్రకారం చెప్పండి సార్, ఆమెకి ఇవ్వడానికి ఎనీ పర్సనల్ ఎజెండా ఉందా కాంగ్రెస్ కి? నేను చెప్పే కదా మీకు, ఒకటేమో బీసీ, ఉమ్, రెండోదో గతంలో ఎంపీగా పనిచేస్తుంది, మూడోదేమో తెలంగాణ ఉద్యమంలో కంట్రిబ్యూషన్ ఉంది ఆమెది. ఉమ్, ఈ మూడు కారణాలు దృష్టిలో పెట్టుకొని ఆమె యాక్టివ్ ఉన్నా ఇన్యాక్టివ్ ఉన్నా ఆమెకు పొలిటికల్ అది సినీ గ్లామర్ ఉంది. ఇప్పటికి కూడా రేపు పొద్దున ఎలక్షన్స్ లో విజయశాంతి అంటూ బయటికి పోతే ఉమ్, ఓ 200 మంది జమ అవుతారు కదా, ఆ మాత్రం క్రౌడ్ పులింగ్ కెపాసిటీ ఉంది ఆమెకి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరొక అవకాశం ఆమెకి ఇచ్చి ఉండొచ్చు. రేపు పొద్దున యూట్ అవుతాం పార్టీకి. ఇప్పుడు పార్టీలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఈయనకి ఇవ్వకుండా ఉండాల్సిన 100 మంది ఉంటారు. ఎవడు కూడా పక్కోడికి పదవి రావాలనుకోడు, ఎవడికి వాడు నాకే కావాలనుకుంటాడు. సో అట్లాంటి సెక్షన్స్ డెఫినెట్ గా క్రిటిసైజ్ ఆమె చేసి ఉండొచ్చు, కానీ బట్ దెర్ ఇస్ అ లాజిక్. 4 కారణాలు చెప్పాను మీకు ఆమెకి ఎందుకు ఇచ్చారు. స్టిల్ ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. 6 ఖాళీలు ఉన్నాయి. అందులో ఒకటి విజయశాంతికి వెళ్ళే అవకాశం ఉంది. మంత్రి కూడా అవుతారు. అందుకే ఆమెను ఎమ్మెల్సీ చేశారని అంటున్నారు. నిజమేనా? తప్పే, మహిళా కోట కూడా ఫుల్ఫిల్ అవుతుంది. బీసీ మహిళ ఇవాళంతా ఊపు ఉంది, బీసీ ఉద్యమం. బీసీలకు సరైన స్థానం ఇవ్వట్లేదని చాలా గందరగోళం అవుతుంది కదా. మేమే ఫస్ట్ కాంగ్రెస్ ఆ డెసిషన్ తీసుకుని 42% అయితే సర్వే చేసింది కదా. రేపు అసెంబ్లీలో చర్చకు వస్తుంది, బిల్లు పాస్ అవుతుంది, పార్లమెంట్ పోతే యాక్సెప్ట్ కాకపోవచ్చు. అయినా కూడా కాంగ్రెస్ ఏమన్నది, సీఎం అన్నాడు 42% మేము పార్టీ పరంగా స్థానిక సంస్థలో రిజర్వేషన్ యాక్సెప్ట్ అయినా కాకుండా సీట్లు ఇస్తున్నాం అన్నాడు. దమ్ముంటే మీరు కూడా ఇవ్వండి అన్నాడు. కాబట్టి ఈ కోటాలో ఆమె విజయశాంతి కూడా బీసీకి మనం గౌరవించినట్టుగా వస్తుంది కదా. మీరన్న 3 పార్టీ సెలక్షన్స్ లో కూడా ఒకటేమో మాల ఎస్సీ, ఒకటి బీసీ, ఒకటి ఎస్టీ. పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు సందర్భానికి అనుగుణంగా వాళ్ళు 3 సీట్లు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇచ్చారు. దీన్ని అప్రిషియేట్ చేశారు, చేయలేదు. పార్టీలో ఇంతకంటే సీనియర్లు ఉంటారు, మరి అందరినీ ఏకకాలంలో వాళ్ళు గౌరవించలేరు, అది సాధ్యపడేది కూడా కాదు. కాబట్టి ఇప్పటికిప్పుడు నాకు తెలిసి సీఎం రికమెండేషన్ కూడా పక్కకు పెట్టి వాళ్ళు వీడిని చూజ్ చేసినట్టుగా అది స్ట్రాంగ్ కనపడుతుంది. ఎందుకంటే సీఎంది నేను పేపర్లో వేమనరేంద్ర రెడ్డికి ఆయన ఎమ్మెల్సీ సీట్ అడుగుతున్నాడు అని అడిగి ఉండొచ్చు, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయనకి. అసలు ఈ వేమనరేంద్ర రెడ్డి గారు పుణ్యమానే ఆయన జైలుకు పోయి రావాల్సి వచ్చింది. సో ఆ ఇద్దరికి ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల వేమనరేంద్ర రెడ్డి అవుతాడని అనుకున్నాం మేమంతా. చాలా పేర్లు వచ్చినాయి అట్లాంటివి, మరి అవన్నీ కాదని ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే ఇచ్చారు కదా. ఇంకో రెడ్డి గారు ఇద్దరు రెడ్డి గారులకు ఇస్తే మనం ఇదేంటి అంత రెడ్లే వస్తున్నారు అనుకోవచ్చు. మరి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇచ్చారు, బీసీ, ఒక ఎస్సీ, ఒక మన ట్రైబ్. అంటే ఇప్పుడు దయాకర్కి అద్దంకి దయాకర్కి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇందాక శంకర్ నాయక్ మీరు అన్నట్టు ఒక ఎస్సీకి, ఒక బీసీకి, ఒక ఎస్టీకి 3 మీరు అన్నట్టు పర్ఫెక్షన్ ఇచ్చారు. కానీ కేవలం రిజర్వేషన్ ప్రకారం ఇవ్వడం కరెక్ట్ అంటారా? అక్కడ అర్హత లేకపోయినా కూడా అర్హత లేదు మీరే చెప్పడానికి, నేనే చెప్పడానికి. చాలా మంది నాయకులు వెయిట్ చేస్తా ఉన్నారు స్టిల్ కదా. పేరు చెప్పండి, అసలు ఆయనకి ఏం అర్హత ఉంది ఆ మాట మాట్లాడాలి? నేను ఇంతకుముందే చెప్పా, ఆమె కంట్రిబ్యూషన్ ఉంది, ఆమెకు హీరోయిన్, పుల్లరు. ఇప్పుడు అద్దంకి దయాకర్ మామూలు లీడరా? ఇప్పుడు ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, ఒక మాల మహానాడు నడిపాడు, మాల మహానాడు అధ్యక్షుడిగా పనిచేశాడు, అండ్ ఎక్సలెంట్ ఆరేటర్. 2 టర్మ్స్ పాప అవకాశం ఇస్తే ఓడిపోయిన సందర్భం ఉంది. మొన్న అసలు సీటు చాలా దారుణంగా ఆయనకు పక్కకు తీసేశారు ఆయన. ఈసారి అందరు గెలుస్తున్న క్రమంలో అద్దంకి కనుక అదే ప్లేస్ లో ఇచ్చుంటే 100% గెలిచాడు కదా. అక్కడ గెలిచాడు కదా పాపం. నినాకమానం చేయనటువంటి మన ఎమ్మెల్యే కొత్తగా వచ్చాడు కదా కాంగ్రెస్ నుంచి, ఇదివరకు ఆయన కాదు కదా ఆయన. సో మరి ఇది మామూలు విషయం కాదు. అంటే అద్దంకి ఇంకా ఈజీగా గెలిచాడు ఆయన, మంచి మేడతో గెలిచాడు. కొత్తగా వచ్చినటువంటి మా మిత్రుడు చాలా ఎక్కువ మేడతో గెలిచాడు. అదే సీట్ కనుక అద్దంకి దయాకర్కి ఇచ్చుంటే మరి గెలిచుండేవాడేమో కదా. సో అది అవకాశాన్ని కూడా ఆయన కోల్పోయాడు. సో ఇవన్నీ దాన్ని అడ్జస్ట్ చేయడానికి, సెట్ చేయడానికి డెఫినెట్లీ సీఎం ఇచ్చుంటాడు. ఆయన సీఎం ఇన్ఫ్లుయెన్స్ అందులో ఖచ్చితంగా ఉంటుంది. అద్దంకి దయాకర్కి వాళ్ళు అందరి సర్వత్రా అభిప్రాయం ఉంది, సీఎం కూడా అభిప్రాయం వచ్చి ఉంటుంది. ఆ రికమెండెడ్ క్యాండిడేట్లో ఈయన ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఆయన న్యాయం జరిగిందని కానీ అనుకుంటాను. ఎన్ని కారణాలు, ఆమె బీసీ, హీరోయిన్, ప్లస్ క్రౌడ్ పుల్లర్, ప్లస్ ఒక పార్టీ నడిపింది తెలంగాణ ఉద్యమంలో
డైరెక్ట్గా భాగస్వామ్యంలో ఉంది. అసలు కేసీఆర్ ఇంట్లో పడుకుంటే పార్లమెంట్లో ఉంది ఆ బిల్లు చర్చకు వచ్చినప్పుడు ఉన్నదే 2 ఎంపీలు ఆ పార్టీ. ఈయన ఫామ్ హౌస్లో పాపం రెస్ట్ తీసుకుంటున్నాడు, ఏ కారణం మనకు తెలియదు. అప్పుడు విజయశాంతి అక్కడ ఉంది హౌస్లో, ప్రతిరోజు చర్చ చేయడం విజయశాంతి కూర్చుంది తెలంగాణ బిల్లు గురించి. సో ఆమె కంట్రిబ్యూషన్ లేదనడానికి వీల్లేదు తెలంగాణ ఉద్యమంలో. ఒక డెఫినెట్లీ ఒక కానీ ఈసారి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, పులి బయటకు వస్తే ఎవరు నన్ను ఆపలేరు, నేను వస్తే అందరూ అంత చూస్తా అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఉండొచ్చు కానీ ఆ పులి కూరలు పీకేశారుగా ప్రజలు. ఆ పులి చేంజెస్ పాపం కూరలు లేకుండా ప్రజలు పీకేశారు మన ఎలక్షన్లో. 0 వచ్చినాయి పార్లమెంట్ అంటే పులి కూరలు లేవు. ఆ పులి వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే, పడుకున్నా ఒకటే, మెలుకున్నా ఒకటే. ప్రజలకు బుద్ధి వచ్చింది, నన్ను ఓడించినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారని ప్రజల మీద కూడా ఆయన కొద్ది గోపంగా చూపించారు. ఈయనకు బుద్ధి వచ్చి అనుభవిస్తే మంచిది, ఎందుకంటే పార్టీ రికవర్ కావాలంటే ముందు ఈయనకు బుద్ధి రావాలి. ఆయనకు అహంకారంతో కొడుకు పగ్గాలప్పచెప్పి అటు ఒక పక్క కొడుకు, ఒక పక్క కూతురు, ఇంకో పక్క అల్లుడు, వీళ్ళంతా వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఈరోజు కేసీఆర్ అధికారాన్ని కోల్పోయాడు. అది ఆయన సరి చేసుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆయనకు అర్థం అవుతుంది ఎందుకు జరిగిందో. ఎందుకంటే ఇంకా కూడా మీరు అన్నట్టు కేసీఆర్ పాపులర్ లీడర్, కానీ ఇన్ని కారణాల వల్ల, అవినీతి వల్ల, కొడుకు వల్ల, ఏదో కర్ణుడి చావుకు 100 కారణాల లాగా ఆయన కుంగిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. లేకపోతే ఆయన డెఫినెట్గా థర్డ్ టర్మ్ కూడా రావాలి. సో ఇవి సరి చేసుకోవాలంటే ప్రజలకు కాదు బుద్ధి రావాల్సింది, ఆ నాయకులకు రావాలి. బుద్ధి వస్తే అప్పుడు ప్రజలు మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారు. అంతేగాని ఈ అహంకారపు మాటలు ఇట్లే మాట్లాడితే ఇంకో 10 ఏళ్ళకు కూడా అధికారంలోకి రారు. సార్, బీఆర్ఎస్ కు సంబంధించి దాసు శ్రవణ్ ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. గతంలో ఆయన ఖరారు చేసినప్పుడు తమిళ గవర్నర్ ఎవరైతే ఉందో సుందరం రాజన్ తిరస్కరించారు. తమిళసై సౌందరరాజన్ అతన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి పిటిషన్ పెట్టుకొని అన్ని చేసి మళ్ళీ దాసు శ్రవణ్ తీసుకొచ్చారు. అంటే అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు, మళ్ళీ ఇతన్ని ఎందుకు ఫైనల్ చేశారు? ఇప్పుడు కోర్టు డైరెక్షన్ లో దాసు శ్రవణ్ కాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా ఎన్నికయ్యేటువంటి దాంట్లో కొత్తగా నామినేట్ చేశారు. అంతకుముందు గవర్నర్ నామినేట్ కోటాలో వాళ్ళ పేరు. అప్పుడు ఆమె తమిళసై గారు పక్కకు పెట్టారు ఫైల్. ఏదో క్లారిఫికేషన్ కోసం వెనక్కి రాశారు. ఈ గందరగోళంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేది ఆగిపోయి. ఎప్పుడైతే అధికారులకు మేము వచ్చామో ఆ యాక్సెప్ట్ మేము వాటిని చేయం కదా, మా లిస్ట్ మేము పంపాం, ఆమె యాక్సెప్ట్ చేశారు. చేయడం వల్ల మా వాళ్ళు ఎమ్మెల్సీగా అప్పుడు ఆయనకు అన్యాయం జరిగింది. ఈ లోపల బీసీ కాన్సెప్ట్ బాగా బలంగా పైకి వచ్చింది. మా పార్టీలో కానీ ఇంకో పార్టీ కూడా బీసీ అనేది ఏంటి గొడవ అనేది చూడాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది అక్కడ. అట్మాస్ఫియర్ లో వాళ్ళ డైరెక్షన్ కరెక్ట్ తీసుకున్నారు. దాసోత్సవం గతంలో అన్యాయం జరిగింది, ఆయన వాయిస్ ఉన్నవాడు, ప్లస్ తెలంగాణ ఉద్యమకారుడు. ఇంకోటి ఏంటంటే గతంలో అన్యాయం జరిగింది. దీన్ని సరి చేయడానికి ఎట్లయితే అతనికి దయాకర్కి న్యాయం చేయాలనుకున్నారో అటు బీఆర్ఎస్ కూడా బీసీకి ఇచ్చి న్యాయం చేయాలనుకుంది. కాబట్టి అతని ఛాయిస్ కూడా కరెక్ట్ గా మనం వెల్కమ్ చేయాల్సిందే. అప్రిషియేట్ దట్. ఉద్యమకారుడు ఒకప్పుడు పైగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని అంటున్నారు. డెఫినెట్లీ దాసు డెఫినెట్లీ ఇంటెలిజెంట్, ఎక్స్ట్రాడినరీ ఓరేటర్. అండ్ దెన్ మొన్న అన్యాయం జరిగిన విషయం వాస్తవం. ఎట్లా సార్ ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ అయితే కోరలు పీకేసిన పులి అని అంటున్నారు, పుంజుకుంటుందా మీకు అనిపిస్తుందా? ముసలిది అయిపోయింది, పుంజుకున్నా కూడా కష్టం పరిగెత్తడం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పార్టీలు మారడం ఎంత సహజమో, ఒక పార్టీ గెలవడం ఒక పార్టీ ఓడిపోవడం కూడా సహజమే కదా. పొలిటికల్ గా ఏ పార్టీని కూడా రైట్ ఆఫ్ చేయలేము, చెప్పలేదు, అయిపోయింది పని అనడానికి వీల్లేదు. బీజేపీ 2 సీట్లు ఉండే, ఒకప్పుడు అధికారంలో ఉండి పడిపోయారు 2 seats కి. అట్లాంటి బీజేపీ లేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 2 terms వచ్చి 3rd term వచ్చింది. ఇప్పుడు అదైతే +300 వచ్చి ఇప్పుడు తగ్గింది గాలి, 240కి పడిపోయింది. నెక్స్ట్ టైం బీజేపీ వస్తారు అదే పరిస్థితి, ఆ క్రేజ్ పోతుంది. అంటే వాళ్ళు 8 సీట్లు ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన ఉత్సాహంలో నెక్స్ట్ 80 సీట్లు మావే అన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే అంత 100% గెలవడం అనేది అంత ఈజీ కాదు కదా. 39 సీట్ల నుంచి వాళ్ళు నిజానికి ఒక ఎంపీ 2 ఎంపీలు అయితే రావాలి కదా. పబ్లిక్ వెంటనే తిరస్కరించారు. వాళ్ళు ఒకసారి ఓడిపోగానే 0 చేశారు. 0 నుంచి కోలుకొని పైకి రావడానికి బీజేపీ కూడా చాలా సమయం పట్టింది, 2 నుంచి 300+ కావడానికి. అంత ప్రయత్నం చేయాలి, మీ మీద విశ్వాసం కల్పించాలి. ఏంటి 10 ఏళ్ళు పట్టింది మరి వీళ్ళు కూడా చెప్పాలి కాదు, మేము తప్పులు చేసామని ఒప్పుకోవాలి ఫస్ట్. ఇంతకుముందు అన్నట్టు ముందు నీ తప్పులు ఏంటో నువ్వు గుర్తిస్తే, నువ్వు ప్రజలు బుద్ధి వచ్చింది కాదు అక్కడ. ప్రజలు బుద్ధి రావడం ఏంటి, ప్రజలు ఎప్పుడు తెలియగలవాళ్ళు, అందుకని ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రజలు తెలివి పెంచారు. వాళ్ళకి మీరు కన్విన్స్ చేయాలి కాదు, ఇక మేము నూతన అజెండా ఇది, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఇవి, మేము వస్తే మేము సరి చేస్తాం, మళ్ళీ కొత్తగా ఈ విధంగా ఉంటుంది, కుటుంబ పాలన ఉండదు, లేదా అవినీతి తావులేని పరిపాలన తీస్తామని మీరు చెప్పి కన్విన్స్ చేస్తే ఎజెండాతో ప్రజలు మళ్ళీ ఆదరించవచ్చు. యూ కెనాట్ సింప్లీ రైట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. ఎప్పుడో రోజు వాళ్ళు కిందికి పోతారు, మళ్ళీ పైకి లేస్తారు. దాని అంత ఈజీగా మనం అంచనా వేయాలని తీసి పారేయాలి. కాబట్టి వాళ్ళకు కూడా మంచి రోజు రావచ్చు, ప్రొవైడెడ్ దే రియలైజ్. వాళ్ళ రియలైజేషన్ రావాలి ముందు.
సో దెర్ ఈస్ వన్ ఛాన్స్ అంటే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు. ఇన్ కేస్ వన్ ఛాన్స్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు జాతీయ పార్టీలకి చాలా అవకాశాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీలకి ఎక్కువ ప్రజలు ఓటేయడానికి మొగ్గు చూపుతారు. అప్పుడు కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ రెండిటి మీద గట్టి పోటీ ఉంటుంది కదా, నిజం అంటారా? అని చెప్పలేము, అది కాంట్ సే దట్. ఎందుకంటే రీజనల్ పార్టీస్ వాటి కొన్ని చోట్ల స్ట్రాంగ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే ఉంది, ఇట్స్ పవర్ఫుల్ పార్టీ. అయితే ఒకసారి ఏడిఎంకే, తమిళనాడులో. ఇంకోసారి డిఎంకే ఇట్లా వచ్చాయి. దాని తర్వాత యూ ఉంది. అక్కడ నితీష్ పరిపాలన పార్టీ కాదు, ఇంకో పార్టీ, అన్ని రీజనల్ పార్టీసే. కేరళలో ఒకసారి ఎల్డిఎఫ్, ఒకసారి యూడిఎఫ్. అక్కడ అంతే ఇటువంటి మార్పులు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇన్రోడ్స్ చేయలేకపోయింది కదా. కర్ణాటకలో ఒకసారి బీజేపీ, ఒకసారి కాంగ్రెస్ ఇట్లా, లేదా కుమారస్వామికి సంబంధించిన జేడీ జనతాదళ్ జేడీఎస్ ఉంది కదా, వాటికి కూడా అవకాశం ఇచ్చారు ప్రజలు. ఈ రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో సౌత్ ఇండియాలో కూడా పవర్ఫుల్గా ఉన్నాయి. వాటిని మనం అంత ఈజీగా అండర్ఎస్టిమేట్ వేయలేం. సో నేషనల్ పార్టీస్ కూడా వాళ్ళతోనే అలయన్స్ పెట్టుకొని ఒకసారి ఎన్డీఏ అని, ఒకసారి యూపీఏ అని ఆ విధంగా మనం పురాల్సి వస్తుంది తప్ప అవుట్రైట్గా ఈ నేషనల్ పార్టీ వస్తుంది వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని మనం ఎప్పుడు కూడా చెప్పలేము సౌత్ సంబంధించినంత వరకు. కాబట్టి అది ఎట్లా ఉంటుందని చూడాలి. ఎవరి అలయన్స్ ఎవరితో జతకట్టారో, ఎన్డీఏ కూటమిలో ఎవరున్నారు, యూపీఏ ఇండియా కూటమిలో ఎవరున్నారు అనేది రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్లో గెలుపోవటం నిర్ణయిస్తుంది తప్ప మీరు మొత్తాన్ని రియల్ పార్టీ రైట్ ఆఫ్ చేయలేరు, ఈ జాతీయ పార్టీలే వస్తాయని సర్టిఫికేట్ ఇవ్వలేరు. రైట్. ఇప్పుడు మీ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు ఏ పదవి కోసం అయితే రాలేదు కాంగ్రెస్ లో, ఏ పదవి వచ్చే ఆస్కారం అయితే ప్రెసెంట్ అయితే లేదు, ఫ్యూచర్ గురించి పక్కన పెడితే. సో వాట్ ఈస్ యువర్ ఎజెండా, అంటే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉంటది కాంగ్రెస్ నుంచి? రైట్ నౌ నేను ఒక ఛానల్ ప్రమోట్ చేశా యూత్ కోసం. దాని పేరు లక్ష్యం అని పెట్టాను. అది టార్గెట్. నాకు లక్ష్యం అంటే టార్గెట్ అంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి ప్రస్తుతం పార్టీకి సంబంధించినంత వర్క్ నాకు లేదు కాబట్టి యూత్కి క్యారియర్ గైడెన్స్ ఇద్దామని, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వేరియస్ ఫీల్డ్స్ వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఏ విధమైన శిక్షణ తీసుకోవాలో సలహాలు ఇచ్చే వాళ్ళతో లెక్చర్స్ ఇప్పించడం, లివింగ్ లెజెండ్స్ పెద్ద వాళ్ళతో సందేశాలు ఇప్పించడం ఆ ఛానల్లో, అండ్ కొన్ని మోటివేషనల్ స్పీచెస్ ఇన్కార్పొరేట్ చేయడం వీళ్ళకి యూత్ కోసం. సో యూత్ ఓరియంటెడ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు యూత్ కోసమే పోరాటం చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళ గైడెన్స్ ఇవ్వడానికి పోరాటం. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు మనకంటే 100 times ఎనర్జీ ఉంటుంది. అది ఒక స్ట్రీమ్ లైన్ కావాలి, స్ట్రీమ్ లైన్ ఒక డైరెక్షన్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. అలా కాకుంటే ఏమైతే డైవర్ట్ అయిపోతుంది, వీళ్ళు సొసైటీ బర్డెన్ అయిపోతారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎక్కువ అయిపోతుంది. పాత గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 35 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు మేము 50,000 అప్లికేషన్ ఉంటే ఇంకా 35 లక్షల మంది ఖాళీగా ఉన్నారు. అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు యువత ఒక 30 లక్షలు ఉంటారు. 60-70 లక్షల మంది యువతకు ఉపాధి మీరు ఇవ్వకపోతే వాడు ఏం చేయాలా? వైట్ కాలర్ జాబ్స్ కోరుకుంటాడు తప్ప ఇళ్లలో పోయి పని చేయడానికనో రైతుగా పొలం ఉండడానికనో సిద్ధపడరు వాళ్ళు. ఎందుకంటే వచ్చేసారు, వైట్ కాలర్ సైడ్ వచ్చేసారు. సో వీళ్ళకు ఒక సరైన డైరెక్షన్ ఇచ్చి, వీళ్ళకి శిక్షణ ఇచ్చి, ఇక్కడ శిక్షణ తీసుకో, లేదా ఈ డైరెక్షన్లో పనిచేయని ఎవరైనా డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారని కాదు, ఆ బాధ్యత మేము కూడా కొత్తగా మా అభ్యసందాల మీద ఎత్తుకున్నాం. ఈ డైరెక్షన్ ఇచ్చినప్పుడు కొంతమంది యువత సెట్ అవుతారు. అదర్వైజ్ వాళ్ళు డ్రగ్స్కి బానిసలు కావడము, ఆత్మహత్యలు చేసుకోవడము, సొసైటీకి ఒక బర్డన్ కావడము, నేరాలకు పాల్గొనడం జరిగే ప్రమాదం ఎక్కువ ఉంది. ఈ లక్ష్యం నిధులు ఉంటాయి కాబట్టి దాని నుంచి వాళ్ళని దూరం చేయడానికి ఈవెన్ సైకియాట్రిక్ స్పెషలిస్ట్తో కూడా లెక్చర్లు ఇప్పిస్తున్నాం. కౌన్సిలింగ్ టైప్ ఆఫ్ థింగ్. అంటే నువ్వు ఇదివరకు అమెరికా లాంటి దేశాల లోపల కౌన్సిలింగ్ అంటే కామన్. వాడు వారం అయిపోయి నా కౌన్సిలింగ్ జరిగిపోతున్నా, సైకియాట్రీ జరిగిపోతున్నా అంటాడు. ఇక్కడ ఇండియాలో సైకియాట్రీ జరిగిపోతున్నా అంటే రేపు పిచ్చోడైపోయినా అంటాడు. సో ఆ కాన్సెప్ట్ నుంచి వాళ్ళు బయటపడి నిజానికి ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువ ఇప్పుడున్న సొసైటీలో దూరం కావాలంటే అట్లాంటి స్పెషలిస్ట్ సలహాలు మనం జస్ట్ లైక్ బటన్ వచ్చితే యూట్యూబ్లో వస్తుంది కదా అది. సో వాళ్ళు దాన్ని వాడుకోవాలని మా ఆశయం. ప్రస్తుతానికి మీరు అన్నట్టు నాకేం అంత ఇంపార్టెంట్ పదవి ఏం లేదు, పెద్ద డ్యూటీ ఏం లేదు కాబట్టి వైట్ వేస్ట్ టైం. సో దీన్ని ఆ ఎనర్జీని డైరెక్షన్లో నేను మలుచుకుంటున్నా. దాని ప్రజలకు ముఖ్యంగా యూత్కు ఆశిస్తున్నా. అది ఉపయోగపడితే సంతోషమే. జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తాం, 2 నెలలు కొట్టి 3 నెలలు కొట్టి డిసైడ్ అయ్యాం. గతంలో 10 జాబ్ మేళాలు పెట్టాం. వాకిన్ ఇంటర్వ్యూస్ 100 కంపెనీలు వస్తాయి. వాళ్ళకి మేము జాబ్స్ వాకిన్ ఇంటర్వ్యూస్ అంటే మార్నింగ్, ఈ గవర్నమెంట్ జాబ్స్ కాదు కదా, గవర్నమెంట్ జాబ్ అయితే నోటిఫికేషన్, రిజర్వేషన్, కోటా, వాళ్ళది ఎంత వరకు రిటర్న్ టెస్ట్ ఎంత వరకు 1 year ఒకసారి ఒక్కో జాబ్ ఫిల్అప్ కూడా అని పడుతుంది. ఇప్పుడు అట్లా వాకిన్ ఇంటర్వ్యూస్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా వాళ్ళు కనీసం 10% పీపుల్కి 20,000 మంది వచ్చారనుకోండి, 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అట్లాంటి జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేస్తున్నాం. అది ఎక్కడ చేస్తామో ఏంటో వాటిలో స్కూలింగ్లో అని అడ్వర్టైజ్మెంట్ లాగా చేస్తాం. సో ఇవన్నీ కూడా యూత్కి రకరకాల వాళ్ళకి శిక్షణకు కానీ, ఉపాధికి కానీ, ప్రభుత్వ లోన్స్ తీసుకోవడానికి కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఇస్తుంది. వాళ్ళ తెలియదు ఎక్కడికి పోవాలి, లోన్స్ ఇస్తుంది. ముద్రా లోన్, స్టార్ట్అప్ లోన్, వాళ్ళ తెలియదు అసలు అప్లికేషన్ తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి,
ఈ టార్గెట్ స్కీమ్ ఏంటో అర్థం కాదు. ఇవన్నీ కూడా మా దగ్గర ఆఫీస్లో వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు, నా ఆఫీస్కి డైరెక్ట్ వస్తే వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడం నేర్పుతారు. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళకి ఇంపార్ట్ చేస్తాం. కొన్ని క్లాసెస్ ఇంగ్లీష్లో ఉంటాయి ఎక్స్పర్ట్స్ ద్వారా. తద్వారా సొసైటీలో ఉన్నటువంటి యూత్ దీనివల్ల లాభపడాలని మా సంకల్పం. సో అదొక ఆస్పెక్ట్ పెట్టుకున్నాను నేను. అదే మామూలు టాస్క్ కాదు అది. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో ఆ పని చేయలేవు. అన్ని రకాలని అంత ఎత్తున ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉండవు. కాబట్టి వీటిని ఎట్లా వాళ్ళు తీసుకోవాలని మా గైడెన్స్ ఇస్తాము, క్యారియర్ గైడెన్స్ అనేది. అందుకే సో అది దాని ఆ ఆబ్జెక్టివ్తో లక్ష్యం అనే సంస్థను ప్రమోట్ చేస్తున్నాం. దీని ద్వారా సమాజ సేవ చేస్తాం. ఎందుకంటే నాకున్న ఎనర్జీ ఈ రకంగా వాళ్ళకి వాడదాం. 2 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నేను. గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు ఒకటేసారి నాకు. మరి వాళ్ళకి ఏదో రకంగా రుణం తీసుకోవాలనేటువంటిది అబ్సల్యూట్లీ ఫ్రీగా చేస్తున్నాం ఇదంతా. సో అది మా ఆశ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదనే అభిప్రాయం మీ నుంచి వచ్చిందని అనుకోవచ్చా? నేను ఎందుకంటే ఆ మాట అధికారంలో ఉండే ఆ మాట నేనేం చెప్తున్నా అంటే 2 లక్షలు మా దగ్గర ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పుడు 50,000 ఇచ్చా అంటున్నాడు. ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 150 ఇస్తాడు. ఇంకా అంటే 2 లక్షలు పోతే మరి 33 లక్షల మంది ఏం కావాలంటున్నా. ఈ 33 lakhs గవర్నమెంట్ అయితే ఇవ్వదు కదా. ఇవ్వలేదు. ఎక్కడ ఉంటుంది ఉద్యోగాలు అయితే 2 లక్షలు, 33 lakhs ఏం కావాలంటున్నా. ఈ వీళ్ళకు డైరెక్షన్ ఎవరు ఇవ్వాలి? అసలు గవర్నమెంట్ ఉద్యోగుల కోసం అన్ని సంవత్సరాలు ఎందుకు వేచి ఉండాలనే ఆలోచన ఎవరు కూడా ఎందుకు మార్చలేకపోతున్నారు? క్యాలెండర్ ఇచ్చారు కదా. మా దగ్గర ఉండేది 2 లక్షలు. ఇక దీనికి జాబ్ క్యాలెండర్, ఈ ఇయర్ ఇది అంతే. అంటే దానికి మీరు ప్రిపేర్ కావాలి, సెలెక్ట్ అవుతారా కారా భగవంతుడిదే మీ యొక్క శక్తి. కానప్పుడు ఏం చేయాలి మీరు అనడానికి మేము మాలాంటి వాడు చాలా మంది ఉన్నారు అట్లా క్యారియర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. బట్ వీ హావ్ చూజన్ దట్ ఆబ్జెక్టివ్. అట్లా సరే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా గ్రామ సభల నుంచి గానీ, మహిళల దగ్గర నుంచి గానీ, ఉద్యోగుల దగ్గర నుంచి గానీ, నిరుద్యోగుల దగ్గర నుంచి గానీ, స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా వ్యతిరేకత ఈ మధ్యన వస్తుంది. సో మీరు చెప్పండి సార్, మీకు అనిపించలేదా? ఎందుకు కనపడదా వినపడదా మాకు? వ్యతిరేకత ఉందని నేను కూడా చెప్తున్నా. వ్యతిరేకత ఉందనే విషయం నేను కూడా చెప్తున్నా. జెన్యూన్ గా చెప్తున్నారు మీరు. 13-14 లోపల మేము ఊహించంత వ్యతిరేకత వచ్చింది. కారణం ఏంటంటే మేము 6 హామీలు ఇస్తే 4 ఇంప్లిమెంట్ అయినాయి, మిగిలిన ఇంప్లిమెంట్ కాలేదు. పబ్లిక్ 4 ఇచ్చారు పర్లేదులే అనుకోరు. మిగిలిన 2-3 ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదని అడుగుతారు. నీరు వృత్తి కావచ్చు, మహిళలకు నెలవారీ ఇది కావచ్చు, ఇస్తా అన్నటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ కోరుకుంటారు. ఇవన్నీ కూడా 100% మీరు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటారు. సో అది జరగలేదు కాబట్టి ఆ మాత్రం కోపం పబ్లిక్లో ఉంది. దీనికి ఫైనాన్షియల్ వెసులుబాటు మాకు లేదు, డబ్బులు లేవు. నేను చెప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాడేనా డబ్బులు లేవు కాబట్టి అన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. క్యాబినెట్ మంత్రి చెప్తున్నాడు అన్నమాట. మనం అనుకోవడం తప్పులేదు. సో అవన్నీ మీరు సక్సెస్ఫుల్గా ఈ 2-3 నెలల లోపల చేయకపోతే దీని ఇంపాక్ట్ మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీరు చూసారు, గ్రాడ్యుయేట్ స్థానం పోయింది, ఇంకోటి టీచర్ స్థానం పోయింది. సార్, కేసీఆర్ నోటి దూల చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన మాట్లాడే పద్ధతి మీకు నచ్చదని మీరు బయటికి రావడం జరిగింది. కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఈవెన్ కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, దుష్పాషలు ఆడుతున్నాడు. ఆయన మాటలకి అద్దు అదుపు లేకుండా ఉన్నాయని అంటున్నారు. ఒప్పుకుంటారా? కేసీఆర్ నన్ను తిట్టాడు, నేను ఎవరిని తిట్టట్లా, జనరల్ కామెంట్ చేస్తున్నాడు. ఆయన ఒకళ్ళు పట్టుకొని తిడితే కోపం వస్తుంది మీకు నాకు, మనం అనట్లే కదా. జనరల్ గా మాట కూడా అంత ఈక్వల్ గా తిడుతున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు చాలా దరిద్రంగా తిడుతున్నారు, హీనంగా తిడుతున్నారు. ఆయన దానికి కౌంటర్ ఇవ్వడానికి ఆ మాత్రం పదజాలు ఆయన వాడాలి కదా. సో కౌంటర్ ఇస్తున్నాడు ఆయన. మనకు అది కాదు, నాకు పర్సనల్ ఆయన తిట్టాడు కాబట్టి కోపం వచ్చి వెళ్ళిపోయారు. ఓకే సార్, అది కాకుండా జనరల్ గా అయినా కానీ రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా. సో నోటికి ఎంత వచ్చినట్టు, ఆయన మాటలు సరిగ్గా లేవని కూడా ప్రజల్లో కూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం మీద. నేను అయిపోయా మీకు అవతల వాడు తిరుగుతుంటే జవాబు ఇస్తున్నాడని చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు రీసెంట్ గా సన్నాసి పనికిరానోడు కేటీఆర్ అంటున్నాడా లేదా? సీఎం పట్టుకుని అన్నారు సార్, సీఎం స్థాయిలో ఉన్నవాడిని సన్నాసి పనికిరానోడు ఇట్లాంటి మాటలు ఇంకా చాలా తిట్టాడు. అట్లా కూడా కాదు. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు ఏదో స్టేటస్ ఉంది స్టేచర్ అని అంటే, స్టేచర్ నుంచి స్ట్రక్చర్ మీదకి వెళ్తారు, స్ట్రక్చర్ మీద నుంచి మార్చర్కి వెళ్తారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఆ ప్రతిపక్షాలని కానీ ఎదుటి వాళ్ళని అట్లా చచ్చిపోతారు అనడం ఎంతవరకు సమంజసం? జనరల్ గా మన హిందూ సాంప్రదాయంలో అది కరెక్ట్ కాదు. బట్ అవతరాన్ని కూడా ఎట్లా తిడుతున్నాడు ఆయన తిడుతున్నాడు కాబట్టి ఆ మాటలు నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దానికి పాలిటీషియన్స్ తిట్టుకుంటారమ్మా, దానికి పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అది పబ్లిక్ కూడా అలవాటు అయిపోయింది. ఆయన తిట్టడం ఈయన తిట్టడం, ఆయన ఒకటి అంటే 2 అంటాడు, ఈయన 2 అంటే 4 అంటాడు. దాని గురించి మనం ఏం కామెంట్ చేస్తాం? ఎథికల్గా మోరల్గా ఇది కరెక్ట్ అంటే ఆయన తప్పే ఈయన తప్పే, అది వేరే విషయం. అది మనం దాన్ని పాలిటిక్స్లో ఎథిక్స్ ఏంటి మోరల్స్ ఏంటి అది ఎవరు అన్నారు కదా అన్నమాట. పాలిటిక్స్ ఇస్ పాలిటిక్స్ అన్నాడు కదా కేసీఆర్. నేను ధర్మ సంస్థ నడుపుతున్నానా, నేను పొలిటికల్ పార్టీ నడుపుతున్నాను. పొలిటికల్ పార్టీ వ్యవహార శైలి వేరే ఉంటుంది, భాష వేరే ఉంటుంది. అది మనెవరికి కూడా అంత ఈజీగా డైజెస్ట్ కాదు.
ఏదో మనం అనుకోవడానికి మీరు ఎథికల్ మోరల్గా చెప్పండి అంటే కరెక్ట్, వాడకూడదు భాష. నువ్వు ఏమంటారు అది, నువ్వు వాడకపోతే నేను కూడా వాడదు. మరి అందరూ కూర్చొని పొలిటికల్ పార్టీస్ నిర్ణయానికి రావాలి ఈ నుంచి ఈ పదాలు వాడకూడదు. పార్లమెంట్లో అసెంబ్లీలో ఉంటాయి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏంటో. అవును. అనగానే స్పీకర్ అంటాడు ఇది అన్పార్లమెంటరీ వర్డ్, ఇది నేను తొలగిస్తున్నా అంటాడు. లేదా ఎవరు మెంబర్లు చెప్తాడు సార్ ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. అన్పార్లమెంటరీ అవునా కాదా అని విచారించి స్పీకర్ తొలగిస్తా అంటాడు దాన్ని. సో దాంట్లో ఉంటాయి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏంటో. వాడు స్టాఫ్ వెరిఫై చేసి చెప్తాడు అవును సార్ నేను అన్పార్లమెంటరీ, ఆ రికార్డింగ్ తొలగిస్తారు. మనం బయట కూడా మనం దాని గురించి మనం రాయడానికి వీలుండదు ఒకసారి స్పీకర్ వాడిన భాషను తొలగిస్తే. సో బయట కూడా సొసైటీలో ఉండాలి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటో అది. అప్పుడు వాళ్ళు దాంట్లో నియంత్రణ అనేది వస్తుంది. ఇట్స్ నాట్ పాసిబుల్. దానిగా జరుగుతుంటాయి అన్ని పార్టీలు ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్ము మీద ఎత్తారు, దుర్భాషలు ఆడుకుంటారు. దాని మనం ఏం చేస్తాం. 1.5 years లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఏవైతే ఇస్తామన్నారో అవి కూడా ప్రాపర్గా ఇవ్వలేదు. ఓన్లీ ఉచిత బస్సు మహిళలకు తప్పించి మిగిలిన విషయాలు ఏది కూడా ఇప్పటి వరకు సక్రమంగా నిర్వర్తించలేదని అంటున్నారు. ఎందుకని అంటే నిధులు లేకనా లేదంటే కావాలని? అన్నీ తప్పది. 22 లక్షల మందికి రైతు రుణమాఫీ కోసం మీరైతే చూసారు కదా డబ్బులు ఇవ్వటం 28,000 కోట్లు ఇచ్చారు. 28,000 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. అది పెద్ద అచీవ్మెంట్, మామూలు విషయం కాదు. ఇవాళ 10 ఏళ్ళైనా కూడా 1 లక్ష కోసం నానా తంటాలు పడ్డారు. మేము 2 lakhs ఇచ్చాం కదా, అంత అదొక యాడ్ స్టిక్. తర్వాత 500 రూపీస్ సిలిండర్ ఇస్తున్నాం కదా సబ్సిడీ కింద. డెఫినెట్లీ సిలిండర్లు పోతున్నాయి మహిళలకు. 200 యూనిట్స్కి బిల్లు లేదన్నాం, 200 యూనిట్స్కి జీరో వస్తుంది కదా. ఇవన్నీ ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడమే. ఈవెన్ ఒక 2 విడతల్లో 3 acres లోపు ఇప్పుడు, అంతకుముందు ఎవ్వరికి ఎంత ఉన్నా సరే పాత పద్ధతిలోనే రైతు భరోసా కూడా ఇచ్చారు గతంలో. సో ఈసారి ఇంకొకటి రావాలి, రాలేదు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అనుకున్న అన్ని హామీలు నెరవేర్లు కానీ, బట్ అసలు ఏమీ చేయలేదు అనడం తప్పు. ఎట్లా సార్ ఫైనల్ గా ఈ వీడియో కంక్లూడ్ చేసే లోపు చెప్పండి సార్, నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పరిపాలన, ఏంటి ప్రజలకు ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ అన్నది డెఫినెట్లీ ఒక ఎఫర్ట్ అయితే చేస్తుంది. మీరు ఎస్సీ వర్గీకరణ అనండి, అందరికంటే ముందు మానే చేసాం. బీసీ కులగడ అనండి, అందరు ఎన్ని ప్రొటెస్టులు చేసినా ఎంత వాళ్ళు తిట్టినా 42% పొలిటికల్ కూడా కమిట్ అయిపోయాము ఇస్తున్నామని. సో ఇది కూడా హిస్టారిక్ డెసిషన్. ఆ రకంగా రైతులకైతే ఫ్రీ వాటర్ కరెంట్ అయితే వస్తున్నాయి కదా. సో ఎక్కడ కొత్త మీటర్లు పెట్టి బీచ్ మేము బిల్లు ఏం వసూలు చేయట్లేదు. మీరు ఇంతకుముందు మనం అనుకున్న హామీలన్నీ 4 or 5 ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి. ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కంటిన్యూ అవుతుంది, ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రజలకు కొత్తగా మేము అదనపు హామీలు ఇచ్చాం, ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాం తప్ప గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని కొనసాగిస్తున్నాం. కొత్తగా ఇచ్చిన హామీల్లో కొన్ని మేము ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నారు. రకరకాల ఏజెన్సీస్ దగ్గర తక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకుంటున్నారు. పాత వడ్డీని కట్టాలి. ఇప్పుడు 2%, 3%కే లోన్ తెచ్చుకుంటున్నారు. జపనీస్ ఎయిడ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కావచ్చు, ఇంకో ఎయిడ్ కావచ్చు. అది గతంలో 12% వరకు కూడా పోయి వాళ్ళు ఎడాపెడా అప్పులు చేశారు. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి దాన్ని స్థిరీకరించుకుంటున్నారు. సో ఈ స్టెబిలైజేషన్ అయిపోయిన తర్వాత ఎకానమీ కొంచెం ఇంప్రూవ్ అయినాక ఖచ్చితంగా మిగిలిన 2-3 హామీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇవ్వకుండా ఈ ఎలక్షన్లకు పోలేము అసలు లోకల్ బాడీకి పోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఎందుకు సార్ స్థానిక ఎన్నికలు డిలే చేస్తున్నారు? కావాలనే కదా భయపడుతున్నారు అంటున్నారు. రకరకాల ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు రేపే అసెంబ్లీలో వస్తుంది బిల్లు పాస్ కావాలా బీసీలకు సంబంధించి, దాని అయితే పంపాలి కదా మనం. సో వర్గీకరణ బిల్లు వస్తుంది, అది కూడా నాకు తెలిసి ఇది కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పాస్ అయితే దానికి అనుగుణంగానే రేపు నోటిఫికేషన్ కూడా తెచ్చుకోవచ్చు కదా. ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ జాబ్స్లో కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒకవేళ పార్లమెంట్ అది ఆమోదిస్తే. ఎస్సీకి అయితే ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మన ఇష్టం వచ్చి చేసుకోవచ్చు ఏబిసిడియో ఏదో ఒకటి క్యారెక్టరైజేషన్. ఆ రకంగా ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రమం, ఒక పద్ధతిలో జరగాలి. ఆ ప్రయత్నం డెఫినెట్లీ చేస్తున్నాం. మీరు అన్నట్టు డెఫినెట్లీ 2-3 అంశాల లోపల ఆలస్యమైన మాట వాస్తవమే. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం కోసం రకరకాల లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం. అది కూడా జరిగినాకనే మేము అనుకున్నది కాదు ఆ డిలే అన్నది. దీనికోసం అసెంబ్లీలో చర్చ అయిన తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓసీ ముఖ్యమంత్రి బీసీ నాయకుల్ని ఎంకరేజ్ చేయడంలో, లేదంటే బీసీ వాళ్ళకి అధిష్టానం ఇవ్వడంలోను, రాజ్యాధికారం ఇవ్వడంలోను సపోర్ట్ చేస్తారంటారా? బీసీ నినాదం అయితే ఇప్పుడు మళ్ళీ జోరందుకుంది ఈ మధ్య కాలంలో. చెప్పలేము. ఇప్పుడు గతంలో ఉన్న కాన్సెప్ట్ కంటే పవర్ఫుల్ కాన్సెప్ట్గా ఎమర్జ్ అయింది. అందరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు క్లియర్గా బీఆర్ఎస్ కూడా ఒక బీసీ కావాల్సిన పరిస్థితి, కాంగ్రెస్ కూడా బీసీ ఎస్టీకి కావాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా ఎమర్జ్ అయిన సిచ్యువేషన్కి అనుగుణంగానే పొలిటికల్ డెసిషన్స్ ఉన్నాయి కదా. సో దాన్ని మనం ఎందుకు చిత్తశుద్ధి రూలింగ్ పార్టీని ఇప్పుడు తగ్గించాలి. సో రేపు రాబోయే రోజుల్లో కూడా మిగిలిన హామీలు నెరవేర్చి పెట్టిన
చెప్పినటువంటి మాటలు రిజర్వేషన్స్ కూడా ఇంప్లిమెంట్ అయినాయి అనుకోండి, Hmm. అంతకంటే కావాల్సింది ఉంది. ఆ విషయంలో సీఎం చిత్తశుద్ధిని మనం శంకించడానికి వీల్లేదు. మీరు అన్నట్టు చివరి ముఖ్యమంత్రి అయితే కానివ్వండి, ఆయన చెప్పుకున్నాడు. అదే చివరి ముఖ్యమంత్రి నేనే ఇప్పుడు చివరి ఎవరైతే మాట్లాడుతున్నారో ఉమ్, వాళ్ళ మీద కేసులు వేస్తారు. ముఖ్యంగా తీన్మార్మలని సస్పెండ్ చేశారు కదా! దీన్ని బట్టి చూస్తే ఆయన సపోర్ట్ కన్నా ఎక్కువ వాళ్ళని తొక్కడానికి ట్రై చేస్తున్నారని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడిన భాష కానీ, కులాన్ని కించపరుస్తూ వాడినట్టు పదజాలం కానీ, తీర్మానం ఆ రకంగా చేయాల్సి లేకుండే. పార్టీ అన్నాక ఒక పరిమితులు ఉంటాయి. ఆ Hmm. పరిమితులకు లోబడే మనం మాట్లాడాలి తప్ప మరీ ఎక్స్ట్రీమ్ పోతే రిజైన్ చేసి మాట్లాడాలి. అది చేయకుండా మనం మాట్లాడిన మీద యాక్షన్ తీసుకోవద్దంటే కూడా నడవదు. అని చెప్పినట్టు కంపారిజన్లో ఇంతకంటే ఎక్కువ తిట్లు గతంలో తిట్లు ఉండొచ్చు, కానీ అప్పుడు సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు సీరియస్ తీసుకున్నారు, Hmm. డెఫినెట్లీ సీరియస్ తీసుకున్నారు కాబట్టి నోటీస్ ఇచ్చారు. నోటీస్కి రిప్లై అయ్యేది కాబట్టి చర్య తీసుకున్నారు. కాబట్టి మనం తప్పట్లేదు వాళ్ళు. అంత గతంలో 10 మంది మాట్లాడి వాళ్ళ మీద చర్యలు లేవంటే ఉండకపోవచ్చు, ఉండి ఉండొచ్చు. అది చర్చనీయాంశం కాదు. ఈ రోజు నీకు ఇచ్చారు నోటీసు అన్నదానికి Hmm. రిప్లై ఇవ్వలేదు కాబట్టి చర్య తీసుకున్నారు. అంతే. ఆ కంటెస్ట్లో చూడాలి తప్ప ఆయన మీద పగబెట్టు లేదా ఆయన తొక్కేయడానికి కేసులు పెట్టు, ఆయన ఇంకా ఎమర్జ్ అవుతాడు. కేసులు పెట్టి తొక్కితే ఇంకా ఎమర్జ్ అవుతాడు, ఇంకా ఫేమస్ అవుతాడు ఆయన. సో అది కూడా ఉంది కదా, కౌంటర్ ప్రొడక్టివ్. ఇట్లాంటి మేయర్స్ అట్లాంటి టాప్ లీడర్స్ మీద మీరు బలవంతంగా సెక్షన్స్ పెట్టినా, పోలీసులు వాడినా అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. అంత ఈజీ ఏం కాదు. నిన్న మొన్న కేటీఆర్ రేపు అరెస్ట్, మాపే అరెస్ట్ అన్నారు. Hmm. అరెస్ట్ ఏంటో సింపతి వస్తుంది జస్ట్ బిఫోర్ లోకల్ బాడీ అయితే. అవును. ఆ కాడ నుంచి తాగారేమో, రేపు లోకల్ బాడీ అయినాక అరెస్ట్ చేస్తారేమో. Hmm. ఎందుకంటే కోర్టుకు పోయాడు, సుప్రీం కోర్టుకు పోయాడు, ఎక్కడ కూడా ఆయనకి రిలీఫ్ దొరకలేదు. ఈ రోజు ఏంటంటే ఓపెన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తలుచుకుంటే ఆయన అరెస్ట్ చేయొచ్చు. మరి పొలిటికల్గా డిలే చేస్తారేమో లోకల్ బాడీ అయిందాక. Hmm. ఒక్కోసారి చెప్పలేము, ఆయనకి ఒక్కసారి సానుభూతి రావచ్చు. ఆ సానుభూతి ఓట్ల కింద కన్వర్ట్ కావచ్చు, మాకు Fine. నష్టం జరగవచ్చు. Hmm. సో దాన్ని ఆలోచించుకొని కాస్త ఆలస్యంగా 6 నెలలకు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అంతా అయిపోయినాక సదుమణినాక అప్పుడు ఆ అస్త్రం వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయన అయితే అడ్డుకోలేడు కదా, అన్ని లీగల్ ఆప్షన్స్ క్లోజ్ అయినాయి ఆయనకి. Hmm. సో అట్లా ఉంటుంది ఒక్కోసారి నిర్ణయాలు అనేది ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. రైట్ సార్. సో, మొత్తానికైతే కాంగ్రెస్‌లో వచ్చారు. లక్ష్యం అనే ఒక కాన్సెప్ట్‌తో, లక్ష్యం అనే ఒక యూత్‌కి మీరెంతో సేవ చేయడానికి ముందుకొచ్చారు. సో, డెఫినెట్‌గా మీరనుకున్నట్టు యూత్ మా అందరికి గూడా మీ నుంచి ఎంతో కొంత లబ్ధి పొందాలని మేము గూడా కోరుకుంటున్నాం సార్. థాంక్ యూ థ్యాంక్ యూ సార్. అమ్మా. సో, చూసారు గదండీ దిలీప్ కుమార్ కపిల్‌వాయి గారు. సో, ప్రస్తుతం అయితే కాంగ్రెస్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ నుంచి కాకుండా స్వతహాగా తను గూడా కొంత సొసైటీకి ఏదైనా చేయాలంటూ లక్ష్యంతో మన ముందుకు రాబోతున్నారు. మరి లక్ష్యం అనేది ఎంతో మంది యువత లక్ష్యాలను చేకూర్చడానికి అంటే దరికి చేర్చడానికి సహాయపడుతుందని అంటున్నారు. మరి మనం గూడా సార్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. థాంక్ యూ. థ్యాంక్ యూ.